టేస్ట్ చూసి చెప్తావా? ఎంత చేసావు మమ్మీ? చాలా బాగుంది. కనుక్కో. ఎంత చేసావు మమ్మీ చెప్పు. కనుక్కో, గుర్తుపట్టాలి. కాలుతుంది. అర్థం కావట్లేదు నాకు. నాకేమైనా కూరగాయలు తెలుసా ఏంటి? హిందీ లేదన్నా. దీన్ని పండులాగా చేసుకొని తింటావు. పండు? ఏం పండు మమ్మీ? చెప్పు. నీకు ఇష్టం ఉండదు ఈ పండు. నువ్వు విఎన్ఆర్ స్కూల్లో చదివేటప్పుడు జ్యూస్ చేసి ఇచ్చేవాళ్ళు. పప్పాయ? పప్పాయతో కర్రీ స్వీటా? చాలా బాగుంది. పప్పాయతో స్వీట్ ఏంటి? వెరీ నైస్ మమ్మీ. బట్ టూ మచ్ క్యాలరీస్ కదా మమ్మీ. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పద్మాస్ వరల్డ్. ఈరోజు మనము బొప్పాస్కాయతో హల్వా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. బొప్పాస్కాయని ఇలా ముక్కల్లాగా చేసుకొని గ్రేటర్తో తురుముకోవాలి. ఒక కళాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని మనం తురుము పెట్టుకున్న బొప్పాయి పొడిని, ఇది కాయపలంగానే తీసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత బొప్పాస్కాయ తురుము వేసేసి బాగా కలుపుతూ ఒక హాఫ్ అన్ అవర్ వరకు వేయించాలి. బొప్పాస్కాయ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యన కలుపుతూనే ఉండాలి. అంతా మొత్తము నీరు వచ్చేసి ఉంటుంది. ఈ నీరంతా ఇంకిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. బొప్పాస్కాయ అంతా మగ్గింది అనుకున్న తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత కోవా వేయాలి. పచ్చి కోవా. ఈ కోవాలో షుగర్ లేదు, షుగర్ లెస్ కోవా వేసుకోవాలి. కొంచెము కేసరి కలరు వేయించి పక్కన పెట్టుకొని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకున్న జీడిపప్పు